హలో అండి. నా పేరు మహతి. నేను ఇప్పుడు చెప్పే కథ డాక్టర్ ఎం సుగుణారావు గారు రాసిన యద్భావం తద్భవతి. 500 మందికి పైగా ఉన్న ఆ కార్యాలయంలోని ఉద్యోగస్తులందరికీ ఆ వార్త షాక్ కలిగించింది. ఆ విషయం తెలిసిన వెంటనే ఉద్యోగస్తులందరూ శోక సముద్రంలో మునిగిపోయారు. ఉదయం 10 అయ్యేసరికల్లా కంప్యూటర్ల ముందు కూర్చుని లాగిన్ అయ్యి పనుల్లో తలమునకలయ్యేవారు. అందుకు విరుద్ధంగా కార్యాలయంలోని సీసీ కెమెరాలు తమ వంక చూస్తున్నా చలించకుండా ఆ వార్త గురించే మాట్లాడుతూ ఉండిపోయారు. కార్యాలయంలోని అన్ని విభాగాల ఉద్యోగస్తులు గుంపులు గుంపులుగా చేరారు. ఎందుకు జరిగింది, ఎలా జరిగింది అంటూ చర్చల్లో పడిపోయారు. అదో సాఫ్ట్వేర్ కంపెనీ ఒక విదేశీ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్న స్వదేశీ కంపెనీ. ఆ సంస్థలో పనిచేసే వారిలో ఇంచుమించు అందరూ కంప్యూటర్ సైన్సో, ఎలక్ట్రానిక్సో, ఇంజనీరింగ్ చేసిన వారే. ఈ మధ్యకాలంలో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే కొత్త టెక్నాలజీలో నిపుణులైన వారు ఆఫీస్లో ఉన్నారు. ఆ 500 మందికి తలలో నాలుక మందస్మిత. పేరుకు తగ్గట్టు ఎప్పుడూ నవ్వుతూనే ఉంటుంది. ఉదయం ఉద్యోగస్తులంతా ఆఫీస్కు చేరక మునిపే ఆమె సీట్లో కూర్చుంటుంది. ఆమెది హెచ్ఆర్ డిపార్ట్మెంట్. ఉద్యోగస్తుల జీతభత్యాలు, వారికి రావలసిన ఇంక్రిమెంట్లు, అలాగే వారికి అనారోగ్యం కలిగితే అవసరమయ్యే ఆరోగ్య పాలసీల గురించి ఆమె సలహాలిస్తుంది. అంతేకాదు, ఎవరికి ఏ సందేహం వచ్చినా ఆమెనే సంప్రదిస్తారు. ఈ అమ్మాయికి ఇన్ని తెలివితేటలు ఎలా వచ్చాయి? ఆమె ఉద్యోగం చేసేది హెచ్ఆర్ డిపార్ట్మెంట్లోనే అయినా ఆఫీస్లో ఎవరు ఏ పని చేయాలో, ఎలా చేయాలో తనే దిశానిర్దేశం చేస్తుంది. ఆమెకు కలిగిన విషాదం ఏమిటో, ఎందుకు ఈ పని చేసిందో. ఆమె మరణ వార్తని హెచ్ఆర్ఎం డిపార్ట్మెంట్లో పనిచేసే ఆమె బాస్ వసుంధర ఎలా తట్టుకుంటుందో. కారణం, వసుంధరకి మందస్మితకి తేడా చూడలేరు వాళ్ళు. ఒకే ప్రాణం, 2 దేహాలు వాళ్ళవి. వాస్తవానికి వసుంధర ఆమెకు ఆఫీస్లో బాస్, హెచ్ఆర్ఎం టీంకు హెడ్. అయినా మందస్మితని తన కింద స్థాయి ఉద్యోగిలా కాకుండా సొంత కూతురులాగే చూసుకుంటుంది వసుంధర. ఉదయం ఆఫీస్కు వచ్చినప్పటి నుంచి వసుంధర వెంటే నీడలా ఉంటూ ఆమె చెప్పిన పనులన్నీ చేస్తుంది మందస్మిత. అలా ఆఫీస్లో అంతా పనులు మానేసి మందస్మిత గురించి ఆలోచనల్లో ఉన్న సమయంలో ఆ ఆఫీస్ అంతటికీ బాస్ అయిన షణ్ముఖరావు తన క్యాబిన్లో కూర్చుని తను ఆలోచనలో పడ్డాడు. ఎదురుగా అతని పిఏ మహాలక్ష్మి. అతనితో మాట్లాడుతూ హఠాత్తుగా, వసుంధర మేడం నోట్లోంచి ఊడిపడినట్టే ఉంటుందండి మందస్మిత అంది. అవును, అది వాస్తవమే కదా. మందస్మిత ఈ ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి వసుంధర గారే ఆమెకు శిక్షణ ఇస్తున్నారు అన్నాడు. వసుంధర మేడం మా అపార్ట్మెంట్లోనే ఉంటున్నారు సార్. ఆవిడ దినచర్య అంతా నాకు కంఠోపాఠం అంది పిఏ. అవునట, మన ఆఫీస్లో ఎంత క్రమశిక్షణగా ఉంటుందో ఇంట్లో కూడా అన్నీ పద్ధతి ప్రకారం జరిగేటట్టు చూస్తుందట అన్నాడు షణ్ముఖరావు. జరిగేటట్టు చూడటం కాదు సార్, తనే స్వయంగా చేస్తుంది. వసుంధర గారు ఉదయమే లేచి కాఫీ చేసి ఇంట్లో అందరికీ ఇస్తారు. వాళ్ళ అమ్మాయి కూడా ఆవిడతో పాటే ఉంటుంది. కూతురు అల్లుడు ఇద్దరివి సాఫ్ట్వేర్ ఉద్యోగాలే. 5 ఏళ్ల మనవడున్నాడు. ఆవిడ భర్త యూనివర్సిటీలో ప్రొఫెసర్. ఆయన ఉదయమే మార్నింగ్ వాక్కి వెళ్ళిపోతారు అంది మహాలక్ష్మి. ఈవిడ వాకింగ్కి వెళ్ళదా అడిగాడు షణ్ముఖరావు. ఇంట్లోనే ఆవిడ వాకింగ్. ఇంకా పొద్దుట పూట వాకింగ్కి ఆవిడకు తీరిక ఎక్కడ దొరుకుతుంది? అందరికీ టిఫిన్లు తయారు చేయడం, ఆఫీస్కు వెళ్ళేవారికి మధ్యాహ్నం లంచ్ బాక్స్ సర్దడం, దాంతోపాటు మనవడిని తనే స్కూల్లో డ్రాప్ చేస్తుంది. మరి కూతురేం చేయదా అన్నాడు షణ్ముఖరావు. కూతురు అల్లుడు ఇద్దరివి నైట్ షిఫ్ట్లు. రాత్రంతా వర్క్ చేసొచ్చి పగలు నిద్రపోతారు అంది మహాలక్ష్మి. అయ్యో, మొత్తం భారమంతా తన మీద వేసుకుందన్నమాట అన్నాడు షణ్ముఖరావు. కొన్ని విషయాలు చెబితే మీరు ఆశ్చర్యపోతారు
అంది మహాలక్ష్మి. మనవడికి హోంవర్క్ ఈవిడే చేయించాలి. అలాగే స్కూల్లో మనవడి స్టూడెంట్ పేరెంట్ టీచర్ల మీటింగ్కి ఈవిడే వెళుతుంది. ఇలా ఇంట్లో అష్టావధానం చేసి మళ్ళీ ఆఫీస్కి వచ్చి ఇక్కడ భారమంతా నెత్తినేసుకుంటుంది అంది మహాలక్ష్మి. మందస్మిత గురించి తెలిసి ఆవిడ సెలవు పెట్టిందా అని అడిగాడు షణ్ముఖరావు. అంతే అయి ఉంటుంది సార్ అంది మహాలక్ష్మి. ఆ మాటలకు ఆలోచనల్లో పడ్డాడు షణ్ముఖరావు. తన సీట్లోంచి లేచి క్యాబిన్లో అటూ ఇటూ తిరిగాడు. మనం వెంటనే వసుంధర గారింటికి వెళ్ళాలి. ఆవిడ ఎలా ఉందో చూద్దాం, రండి నా కారులో వెళదాం అన్నాడు షణ్ముఖరావు. సరే సార్ అంటూ మహాలక్ష్మి క్యాబిన్లోంచి బయటకు వచ్చిన షణ్ముఖరావుని అనుసరించింది. బాస్ క్యాబిన్లోంచి బయటకు రాగానే అంతవరకు పనులు మానేసి మందస్మిత గురించిన చర్చల్లో ఉన్నవారంతా ఇహంలోకి వచ్చి తమ పనుల్లో మునిగిపోయారు. అరగంట తర్వాత షణ్ముఖరావు మహాలక్ష్మితో కలిసి వసుంధర ఇంటికి చేరుకున్నాడు. షణ్ముఖరావు కారు 100 ఇళ్లున్న గేటెడ్ కమ్యూనిటీలోకి ప్రవేశించగానే అదే సమయంలో బయటకు వెళుతున్న వసుంధర భర్త సతీష్ కారు కనిపించింది. షణ్ముఖరావు గబగబా కారు దిగి అతని కారును ఆపాడు. సతీష్ గారు, మేము మీ ఇంటికే వస్తున్నాం అన్నాడు. వసుంధర నిద్రపోతోంది, ఇంట్లో ఎవరూ లేరు, ఇప్పుడు దేనికి అన్నాడు సతీష్. మేడం నిద్రపోతున్నారా, ఒకసారి చూసొద్దామని అంది మహాలక్ష్మి. సతీష్ వారి వంక ఇబ్బందిగా చూసి, నేను యూనివర్సిటీకి వెళ్ళే టైం అయింది, తను నిద్రపోతోంది, మీరు మరోసారి వస్తే బాగుంటుందేమో అన్నాడు. లేదు సార్, వసుంధర గారిని అర్జెంటుగా చూడాలి అన్నాడు షణ్ముఖరావు. సరే, నేను లేటుగా వస్తానని యూనివర్సిటీకి ఫోన్ చేస్తానులే అంటూ అయిష్టంగానే చెప్పి తన కారును వెనక్కి తిప్పాడు. షణ్ముఖరావు కారును డ్రైవర్ పార్క్ చేసిన తర్వాత వసుంధర భర్త సతీష్తో కలిసి వారి అపార్ట్మెంట్ దగ్గరికి చేరుకున్నారు ముగ్గురు. సతీష్ తలుపు తీసి వాళ్ళని కూర్చోమని, ఇంకా తను నిద్రపోతూనే ఉంది అన్నాడు. ఉదయం నుంచి ఇంకా లేవలేదా అని అడిగింది మహాలక్ష్మి. లేచింది, మాకందరికీ కాఫీలు ఇచ్చింది, అలాగే స్కూల్కు వెళుతున్న మనవడికి నాకు లంచ్ బాక్సులు సర్దింది. అమ్మాయి అల్లుడు నైట్ షిఫ్ట్ చేసొచ్చి నిద్రపోతున్నారు. ఈరోజు ఆఫీస్కి సెలవు పెట్టాను, అలసటగా ఉంది అని పడుకుంది అన్నాడు సతీష్. మేడం ఎలా ఉన్నారు అన్నాడు షణ్ముఖరావు. బాగానే ఉంది, ఎందుకలా అడుగుతున్నారు అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా. తన కొలీగ్ ఆత్మహత్య చేసుకుంటే ఆవిడ బాధపడకుండా ఉంటారా అన్నాడు షణ్ముఖరావు. కొలీగా, చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు అంటూ నవ్వాడు సతీష్. లేదులేండి, మందస్మితతో మేడంకి చాలా అటాచ్మెంట్ ఉంది, పైగా మందస్మితను తీర్చిదిద్దింది మేడం గారే. ఎంతసేపు అయింది మేడం నిద్రపోయి అన్నాడు షణ్ముఖరావు. నేను వచ్చే ముందే, అసలు పగలెప్పుడూ నిద్రపోదు, ఒక అరగంట అయి ఉంటుందేమో అన్నాడు సతీష్. ఒకసారి లేపండి, నాకెందుకో భయంగా ఉంది అన్నాడు షణ్ముఖరావు. మీరు చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు, ఆడ నిద్రపోతుందని చెప్పాను కదా అన్నాడు సతీష్. వాళ్ళిద్దరూ అలా మాట్లాడుకుంటుండగానే మహాలక్ష్మి వసుంధర బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళి, మేడం మేడం అని పిలిచింది. ఆ గదిలో మంచం మీద అసలే తెల్లగా ఉండే వసుంధర మరింత తెల్లగా, రక్తం లేనట్టుగా ఒక పిండి బొమ్మలా కనిపించింది తను వేసుకున్న ఆ నైటీలో. ఆ గదిలోకి వచ్చిన సతీష్, వసు వసు ఆమె భుజాల్ని కదిపాడు. ఆమె కళ్ళు తెరవలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న సతీష్ మొహంలోని భయాన్ని గమనించారు ఆ ఇద్దరు. వేగంగా నడుస్తూ పక్క గదిలో పడుకొని ఉన్న కూతుర్ని అల్లుణ్ణి లేపి తీసుకొచ్చాడు. కళ్ళు నులుముకుంటూ నిద్రమొహాలతో వచ్చిన ఆ ఇద్దరూ సతీష్ వంక చూశారు. అమ్మ లేవట్లేదు అన్నాడు సతీష్
కూతురుతో కంగారుగా. అలసటగా ఉంది, నిద్ర పట్టడం లేదు అంటూ మా దగ్గరున్న నిద్రమాత్రల సీసా అడిగింది అమ్మ. రాత్రిలో డ్యూటీ చేసొచ్చి పగలు నిద్ర పట్టకపోతే నేను మా ఆయన అప్పుడప్పుడు వేసుకుంటాం. కూతురు ఆ విషయం చెప్పగానే మై గాడ్ అన్నాడు సతీష్. అతను అలా షాక్ తినడానికి కారణం ఆమె బెడ్ పక్కన ఉన్న నిద్రమాత్రల సీసా ఖాళీగా ఉంది. మీరిచ్చినప్పుడు ఎన్ని మాత్రలున్నాయి అన్నాడు సతీష్ కూతురి వంక భయంగా చూసి. దాదాపు 1/2 డజన్ మాత్రలు పైగానే ఉన్నాయి అంది కూతురు. వెంటనే సతీష్ అంబులెన్స్కి ఫోన్ చేశాడు. 15 గంటల్లో అంబులెన్స్ వారింటికి రావడం, వసుంధరను ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. వారం రోజుల తర్వాత ఆసుపత్రి నుంచి క్షేమంగా బయటకు వచ్చిన వసుంధరను చూడటానికి షణ్ముఖరావు, ఆమె ఆఫీస్ సహచరులు వారింటికొచ్చారు. వసుంధర లోపల గదిలో పడుకుంది. వసుంధర భర్త సతీష్ వంటగదిలోంచి కాఫీ కప్పులతో వచ్చి కాఫీ కప్పులు అందించడం షణ్ముఖరావుతో పాటు మిగతా వారికి కూడా ఆశ్చర్యం కలిగించింది. ఆ ఇంటికి వచ్చిన సందర్శకులు ఎదురుచూడని దృశ్యం అది. కాఫీ తాగడం పూర్తి చేసిన షణ్ముఖరావు వంక చూసి, మీతో 2 నిమిషాలు మాట్లాడాలి సార్ అన్నాడు సతీష్. భార్య పడుకున్న గదిలో కాకుండా కూతురు అల్లుడు ఉండే బెడ్రూమ్లోకి తీసుకెళ్లాడు. మీ అమ్మాయి లేదా అని అడిగాడు షణ్ముఖరావు. అల్లుడు కూతురు డ్యూటీ టైంలో మార్చుకున్నారు. ఇప్పుడు వారికే పగలు డ్యూటీ. మనవడిని స్కూల్లో వారే దింపుతున్నారు చెప్పాడు సతీష్. ఆ గదిలో షణ్ముఖరావుని కూర్చోబెట్టి అతని 2 చేతులు పట్టుకొని, మీకు నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆ రోజు మీరు గనక రాకపోతే ఎక్కువ మోతాదులో నిద్రమాత్రలు వేసుకున్న నా భార్య చనిపోయేది. మా ఇంటి దీపాన్ని మేము కోల్పోవాల్సి వచ్చేది. అసలు మీకు ఆ సమయంలో మా ఇంటికి రావాలని ఎందుకు అనిపించింది? మీరు రాకపోయి ఉంటే నేను ఆఫీస్కి వెళ్ళిపోయేవాడిని. నైటు వర్క్ చేసొచ్చిన కూతురు అల్లుడు కూడా గమనించకపోయేవారు. అలా నా భార్య నిద్రలోంచి శాశ్వత నిద్రలోకి జారుకునేది. అలా చెప్తున్నప్పుడు అతని కళ్ళు తడిశాయి. అతని వంక జాలిగా చూసి, మా ఆఫీస్లో పనిచేసే మందస్మిత సూసైడ్ చేసుకుంది. దాని ప్రభావం వసుంధర గారి మీద ఉంటుందేమో అని అనిపించింది. అలా ఎలా? ఆత్మహత్య చేసుకున్నది మనిషి కాదు, మరమనిషి, ఒక హ్యూమనాయిడ్ రోబో. మీరు మందస్మిత అని పేరు పెట్టి ఆమెనే మీ ఆఫీస్లో ఒక సహచర ఉద్యోగిగానే ట్రీట్ చేస్తున్నారు. అఫ్కోర్స్ మందస్మిత పూర్తిగా వసుంధర కంట్రోల్లో ఉంటుంది. రోబో ఆత్మహత్య చేసుకోవడం వల్ల వసుంధర ఆత్మహత్య ప్రయత్నం చేసిందా అన్నాడు సతీష్ ఆశ్చర్యంగా. మందస్మితను మీరు చూసే ఉంటారు. ముట్టుకొని చూస్తే గాని మరమనిషి అని తెలియదు. ఆ రోబోని దక్షిణ కొరియా నుంచి తెప్పించాం. మందస్మిత మొహంలో 62 హావభావాలు ప్రకటించగలదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, విజువల్ డేటా ప్రాసెసింగ్, ఫేషియల్ రికగ్నిషన్, వాయిస్ రికగ్నిషన్ వంటి సాఫ్ట్వేర్ టెక్నాలజీ మీద ఈ రోబో పనిచేస్తుంది. అయితే ఈ రోబో మా ఆఫీస్కి వచ్చినప్పటి నుంచి వసుంధర గారు ఆ రోబోకి పనులు అప్పగించడం దగ్గర నుంచి ఎంత క్రమశిక్షణతో పనిచేయాలో, ఎన్ని వందల మందికి సమాధానం చెప్పాలో తనే స్వయంగా ఆ డేటాను ఫీడ్ చేసింది. పని ఒత్తిడి, ఉద్యోగంలో జరిగే కార్యాలయంలో వేధింపులు వంటివి భరించలేక ఆత్మహత్య చేసుకున్న సంఘటనల గురించి మనం వింటూ ఉంటాం. భావోద్వేగాలు, మానసిక సంఘర్షణలు మనుషులకు మాత్రమేనా? అవి తయారు చేసే మరమనుషులకు ఉంటాయా? ఇది నిజమే అని నిరూపితమైంది. దక్షిణ కొరియాలోని ఒక కంపెనీలో విధులు నిర్వహించే రోబో ఆత్మహత్య చేసుకున్న వార్తలు మనం విన్నాం. ఇప్పుడు ఆత్మహత్య చేసుకున్న మందస్మితది రోబో చేసుకున్న 2వ ఆత్మహత్య. మందస్మిత ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్విరామంగా పనిచేస్తుంది. అంత ఒత్తిడితో పనిచేసిన ఆమెకి విధులు ముగించిన తర్వాత కూడా రాత్రంతా తనలోకి డేటా పంపబడుతుంది. మా కంపెనీలో ఉద్యోగుల ఇన్ అండ్ అవుట్ దగ్గర, ఎలివేటర్స్ దగ్గర, లిఫ్ట్ దగ్గర నుంచి సలహాలు, సూచనలు ఇస్తుంది. ఆఫీస్లోని సిబ్బందికి కావాల్సిన టీ, కాఫీలతో పాటు వివిధ విభాగాలకు ఫైల్స్ అందజేస్తుంది.
ఆత్మహత్య చేసుకునే ముందు రోజు సాయంత్రం రోబో ఆఫీస్లో పరధ్యానంగా తిరుగుతూ కనిపించిందని ఉద్యోగులు గమనించారు. ఉదయం 9 గంటలకు రోబో స్తబ్దుగా అయిపోయింది. ఏ సంకేతాలు లేకపోవడంతో ఆఫీస్ సిబ్బంది వెళ్లి చూడగా బాల్కనీ నుంచి కిందకి దూకినట్లు అనిపించింది. అప్పుడు ఆ రోబోలోని డేటాను అనాలిసిస్ చేయగా అధిక పనిభారంతో రోబో ఆత్మహత్య చేసుకున్నట్టుగా మా అనలిస్టులు ధృవీకరిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా నాకు ఒక విషయం గుర్తుకొస్తోంది. ఇది ఎడారుల్లో జరిగే విషయం. ఎడారుల్లో నివసించేవారు ఒంటెల్ని ప్రయాణ సాధనంగా వాడతారు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఎక్కువ రోజులకు సరిపడే నీరు, ఆహారాన్ని ఆ ఒంటెతో మోయిస్తారు. ఆ ఒంటెల చేత ఎంత బరువు మోయించవచ్చో తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంటుంది. ఒంటెని ఒక 4 ఇటుకల మీద నిలబెడతారు. ఒక్కో కాలు ఒక్కో ఇటుక మీద ఉంటుంది. అలా నుంచోబెట్టి దాని మీద బరువులు వేయడం మొదలు పెడతారు. ఒక దశలో ఇటుకలు సన్నగా పగుళ్ళు ఇవ్వడం మొదలవుతుంది. మొదటిసారి పగలడం గమనించగానే బరువు వేయడం ఆపేయాలి. ఆ పైన ఒక్కటంటే ఒక్క గడ్డిపోచ బరువు వేసినా ఆ ఒంటె కూలిపోయి చనిపోతుంది. అరటన్ను పైగా బరువు మోసినా ఒక్క గడ్డిపోచ వల్ల దాన్ని భరించే శక్తి దాటి కుప్పకూలిపోతుంది. ఇది జంతువులకే కాదు, మరమనుషులకే కాదు, మనుషులకు వర్తిస్తుంది. ఈ శాస్త్రీయ సూత్రానికి మానసిక శాస్త్రవేత్తలు లాస్ట్ స్ట్రా ఆన్ ది క్యామెల్స్ బ్యాక్ అని పేరు పెట్టారు. షణ్ముఖరావు చెప్పడం ముగించకుండానే ఆ గదిలోకి సతీష్ కూతురు ప్రవేశించింది, చేతిలో డైరీతో. ఆమె కన్నుల నుంచి అశ్రుధారలు. ఏంటమ్మా, ఏమైంది అన్నాడు సతీష్ కంగారుగా. తండ్రికి డైరీని అందజేసింది. భార్య రాసిన ఆ డైరీని చదివిన సతీష్ కన్నీరు జలజలా రాలింది. అవును, మీరేం చెప్పబోతున్నారో మాకు అర్థమైంది. వసుంధర ఆత్మహత్య ఎందుకు చేసుకోబోయిందో మీరెలా ఊహించారో నాకు పూర్తిగా అవగతమైంది అన్నాడు సతీష్ షణ్ముఖరావు వంక చూసి. ఒక్క క్షణం ఆగి చెప్పడం మొదలెట్టాడు. అవును, నువ్వే నేను, నేనే నువ్వు అనుకుంటూ వసుంధర మందస్మితతో మమేకమైంది. వసుంధర ఇంట్లో ఉన్నంతసేపు ఇంట్లో వారి అవసరాలు తీర్చడం కోసం పని చేస్తూనే ఉంటుంది. ఎవ్వరిని ఏ పని చేయనివ్వదు. ఇంటి భారమంతా మోసే ఆమె ఆఫీసులోనూ పనులతో తలమునకలవుతుంది. ఇంట్లో పనిచేసినట్టే ఆఫీస్లోనే అవిశ్రాంతిగా పనిచేస్తుంది. మనం ఏం విత్తుతామో అదే దక్కుతుంది అంటారు. యద్భావం తద్భవతి లోని పరమార్థం అదే. వసుంధర తన ఆత్మనే మందస్మితలో ప్రవేశపెట్టింది. అయితే మీరు చెప్పినట్టు మనిషైనా, మరమనిషైనా, జంతువైనా ఒక స్థాయి దాటిన తర్వాత ఏ కొద్ది ఒత్తిడిని భరించలేరు. వసుంధర విషయంలో అదే జరిగింది. ఆఫీసు పని ఒత్తిడి, ఇంటి పని ఒత్తిడి తట్టుకోలేకపోయింది. ఆ ఒత్తిడిలో నిద్రమాత్రలు వేసుకుని శాశ్వతంగా నిద్రలోకి జారుకోవాలనుకుంది. సతీష్ తన సంభాషణను ముగించకుండానే, నేను అడ్డు వస్తున్నందుకు క్షమించండి. మందస్మిత ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏమిటో అర్థమైన తర్వాత నేను మొదటిగా భయపడింది వసుంధర గారి గురించే. నిరంతరం వసుంధర గారిని అనుసరించే మందస్మితలో ఆత్మహత్య చేసుకోవాలనే భయంకరమైన ఆలోచన ఎలా వచ్చింది? మందస్మితలోని ఫీలింగ్స్ని, మరమనిషైనా ఆ రోబోట్ చర్యల్ని, ప్రతిచర్యల్ని నియంత్రించేది వసుంధర గారే కదా. అలా ఆలోచిస్తూనే నేను భయపడ్డాను. మందస్మితలో మొదలైన సూసైడల్ టెండెన్సీ గురించిన ఆలోచనలు వసుంధరవే. మందస్మిత పూర్తిగా వసుంధర గారి ఆలోచనలతోటి, ఆమె ప్రేమతోనే పనిచేస్తుంది అన్నాడు షణ్ముఖరావు. అవును, మీరు చెప్పింది వాస్తవమే. ఈ డైరీలో తను రాసింది అదే అంటూ చదవడం ప్రారంభించాడు. నేను నిరంతరం టెన్షన్ పడుతూ ఉంటాను. ఇంట్లో వారికి, బయటి వారికి కూడా నా సహాయ సహకారాలు అందాలని ఆశిస్తాను. స్వయంగా మా ఆయనకు కప్పు కాఫీ ఇవ్వాలి. ఇంట్లో వాళ్లకు నా చేతులతో వండి పెట్టాలి. మనవడిని స్కూల్లో దింపాలి. అదేవిధంగా అవసరాలు తీర్చాలి. అయితే నేను ఈ 2 పనులు చేయలేకపోతున్నాను. చేయలేననే ఒత్తిడి నాకు మరింత భారంగా అనిపిస్తోంది. నాలాంటి మనస్తత్వం ఉన్న మహిళలకు రిటైర్మెంట్ చావుతోటే.
అందుకే చావడానికి నిర్ణయించాను. ఇది నేను సొంతంగా తీసుకున్న నిర్ణయం. ఇందులో ఎవరికీ సంబంధం లేదు. ఇట్లు వసుంధర. ఇది డైరీలో వసుంధర రాసుకున్న మరణ వాంగ్మూలం అన్నాడు సతీష్. సమయానికి మనం మెలకువగా ఉండడంతో ఆమె చావును ఆపగలిగాం. ఇప్పటికైనా మనం ఆమె ఆవేదనను, అంతర్మథనాన్ని గుర్తించాలి. పండ్లు కాసే చెట్టుకే రాళ్ల దెబ్బలు. శక్తి వంచన లేకుండా పనిచేసే వసుంధర గారి లాంటి వర్కోహాలిక్లకు మా ఆఫీసుల్లో పని చెప్తారు. అయితే ఇప్పటి నుంచి ఆ పనిని అందరూ షేర్ చేసుకుంటాం అన్నాడు షణ్ముఖరావు. అవును, వసుంధరని ఆఫీస్లోనే కాదు, ఇంట్లోనూ వంటింటి కుందేలుగా మార్చేశాం. ఆమె చేసే పనిని మిగతా వారందరూ చేయాలని నిర్ణయించుకున్నాం. ఇది మేమే కాదు, వసుంధర లాంటి గృహిణుల గంటల బతుకుల నుంచి వారిని విముక్తి చేయడానికి ప్రతి ఇంట్లోనూ కుటుంబ సభ్యులందరూ తీసుకోవాల్సిన నిర్ణయం సతీష్ చెప్పడం ముగించాడు. అంతలో ఆ గదిలోకి వచ్చిన వసుంధర అందరి వంకా చూసి చిన్నగా నవ్వి, మీరంతా కాఫీలు తాగారా అంది. మావైపోయాయి, నీకోసం కాఫీ తీసుకొస్తానుండు అంటూ వంటగదిలోకి వెళుతున్న భర్త వంక ఆశ్చర్యంగా చూస్తుండిపోయింది వసుంధర.